కాబట్టి చాలామంది స్నేహితులు మీకు ఉండొచ్చు కాక, కానీ నిజమైన స్నేహితుడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి స్నేహితులందరూ విడిచిపోయినా ఒక స్నేహితుడు మట్టుకు మనతో ఉంటాడు, ఆయనే మన ప్రభువు. అందుకే తల్లి మరిచినా నిన్ను మరణం అన్నాడు. కాబట్టి ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువుకి సబ్స్టిట్యూట్ ఏమీ లేదు. ఏమీ లేకపోతే యేసుక్రీస్తు ప్రభు అన్నీను నీకు. హల్లెలూయా. ఎంత అంటే నీకు ఏమీ లేదో ఆ లేమి కన్నా పరిపూర్ణమైన పరిపూర్ణత యేసుక్రీస్తు ప్రభువులో ఉంటుంది. చాలామందికి పల్నాది లేదనుకుంటాం, కొంతమందికి నిజమైన స్నేహితుడు లేవు అనుకుంటున్నావేమో. నిజంగా దేవుడే కానీ నీకు స్నేహితుడైతే ఏ స్నేహితుడు కూడా నిన్ను అంతగా ప్రేమించలేడు. ఎందుకంటే స్నేహితులు ఎప్పుడు ప్రేమిస్తారు తెలుసండి? నీ ప్రేమను బట్టి రెసిప్రొకేట్ అవుతారు. నువ్వు మంచోడువైతే నీతో ఉంటారు, నీతో లాభం అయితే నీతో ఉంటారు, లేకపోతే నీతో ఎంటర్టైన్మెంట్ ఉంటే నీతో ఉంటారు. నీలో ఏమన్నా లోపము కష్టము కనిపిస్తే ఆ స్నేహితుడు కనిపించడు. కానీ యేసుక్రీస్తు ప్రభు మనం ఇంకా పాపులమై ఉండగా మనం ప్రేమించాడు. హల్లెలూయా. నీ ప్రతి వ్యసనాన్ని, నీ ప్రతి పాపాన్ని, నీ ప్రతి బలహీనతను కూడా అతను భరించాడు. కాబట్టి ఆయనే నిజమైన స్నేహితుడు. మరి ఈ స్నేహితుల్ని ఎలాగ చూస్ చేసుకోవాలండి అని మరి చిన్న ప్రశ్న వచ్చింది అనుకోండి. మీరైతే ఎలా చూస్ చేసుకుంటారు? లోకంలో కూడా స్నేహితులు కావాలి కదా. యేసుక్రీస్తు నిజంగానే మరి స్నేహితుడు, కానీ లోకంలో కూడా మనం చాలామందితో స్నేహం చేస్తాం. మరి అటువంటి స్నేహం ఎవరితో చేయాలా? నేను ఇక్కడ ఒక మంచి 6 అడుగుల చక్కని రూపమున్న బలమైన మంచి మాట కలిగిన ఒక వ్యక్తిని, బాగా బలహీనమైన ఒక వ్యక్తిని ఇక్కడ పెట్టాను అనుకోండి. మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతారు? చెప్పండి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతారు? లుక్స్ ఉంటాయి, టాక్స్ ఉంటాయి. యువతల బలం ఉన్న అతనితో, ఆయనకి బలం ఉంది, సౌందర్యం ఉంది, మాట ఉంది. కానీ ఒక బలహీనుడు ఇక్కడ నిలబడ్డాడు. ఎవరితో సహవాసం చేయడానికి ఇష్టపడతావు? సాధారణంగా మన కంటి చూపు, మన హృదయం దేనికి కనెక్ట్ అవుతుందంటే అందమైన రూపానికి, ఆదరించే మాటకి, మనల్ని హృదయాన్ని తెప్పరెల్ల చేసే మాటకి. అందుకే బైబిల్లో ఉంటుంది, స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడట, ఎదుటి వాళ్ళు ముద్దులు పెడతారట కదా. కాబట్టి ఇక్కడేమో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎవరితోనన్నా స్నేహం చేసే ముందు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. అతనికి లుక్స్ ఉన్నాయి, టాక్స్ ఉన్నాయి, కానీ యాక్ట్స్ లేవు. హల్లెలూయా. చాలామంది లుక్స్కి టాక్స్కి పడిపోతారు, యాక్ట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మేము కూడా చాలా మరి కాలేజీ టైంలోని ఎవరికి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతామంటే ఒక లీడర్. వాడు చూడ్డానికి బాగుంటాడు, డైనమిక్గా ఉంటాడు, స్టైల్గా ఉంటాడు, మాటలు చూస్తే మతిపోద్ది, కానీ చేసే పనులు మట్టుకు పనికిమాలిన పనులు. ఎవడైతే ఎక్కువ గొడవ చేస్తాడో ఆడే మన ఫ్యాను. ఓ మూల కూర్చుంటాడు, ఆడేంటి ఆడిని ఏమంటారు ఈ మధ్య, నడ్డ ఏదో అంటున్నారు, బాగా సైలెంట్గా ఉన్న వాళ్ళు అంటున్నారు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తానంటే ఉండకూడదని కాదు. లోకంలో కనిపించే అందమైనది ప్రతిదీ మనకు ఫ్రెండ్ అవ్వాలని అనుకోవచ్చు. మనం ఇంప్రెస్ అవ్వడానికి ఏమీ లేని వ్యక్తి, అందరికన్నా చిన్నవాడు, బలహీనుడు జోసెఫ్. వీరిద్దరిలో ఈరోజు నిలబడితే మీరు ఎవరితో సహవాసం చేయడానికి ఇష్టపడతారు? శాంసన్. ఎందుకంటే ఆయనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వస్తుంది. విరాట్ కోహ్లీ లాగా, రోహిత్ శర్మ లాగా ఆయన ఫ్రేమ్లో ఉన్నాడు. 1000 మందిని ఒక్కసారే లేపేస్తున్నాడు. అందం ఉంది, బలం ఉంది, శౌర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ జోసెఫ్లో ఏమీ లేవు. బలహీనుడు, చిన్నవాడు, గోతులే వేయపడ్డాడు.
అమ్మపడ్డాడు. కానీ ఎవరి అంతము బాగుంది, ఎవరి బలము నిజమైన బలం? ఈ శాంసన్ జీవితం మొదలు చాలా బాగుంటుంది, చూడ్డానికి ఇమ్మీడియట్గా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా చప్పట్లు కొట్టే విషయాలు ఉంటాయి, పార్టీలు చేసుకునే విషయాలు ఉంటాయి. జోసెఫ్ జీవితంలో అన్ని కష్టాలే. ఈడుతూ ఉంటే ఎప్పుడు ఏడిపోయారా బాబు, ఎప్పుడు బానిసత్వమే. కానీ ఒక బలము ఈ బలవంతుణ్ణి బలహీనుణ్ణి చేసింది, ఈ బలహీనుణ్ణి బలవంతుణ్ణి చేసింది. అదేంటంటే క్యారెక్టర్. హల్లెలూయా. క్యారెక్టర్. శాంసన్లో క్యారెక్టర్ లేదు, బలమంతా ఉడికిపోయి చివరికి దేవుని కృపను బట్టి చివరి నిమిషంలో దేవుడు కృప చూపించాడు. ఈ జోసెఫ్కి బలం లేదు, కానీ బలమైన క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ జోసెఫ్ని ఎంత బలవంతుడిగా చేసిందంటే దేశాన్ని పోషించే అంత బలవంతుడిగా చేసింది. హల్లెలూయా. చివరికి శాంసన్తో ఉంటే నువ్వు సుఖంగా ఉంటావా? శాంసన్తో ఉంటే నువ్వు మేలుగా ఉంటుందా? జోసెఫ్తో ఉంటే మేలుగా ఉంటుందా? కాబట్టి మనకి కనిపించేవి కాదు, ఒక మనిషిలో వ్యక్తిత్వం, క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఉన్న వాళ్ళతోనే సహవాసం చేయండి. దానికన్నా ముందు ఏంటంటే నీతో సహవాసం చేయడానికి నీలో క్యారెక్టర్ ఉందా మనం కూడా చూసుకోవాల్సిన అవసరత ఉంది. ఇది ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీకు ఒక చిన్న నోట్.